సాగర్లో పూర్తి స్థాయిలో దాదాపు 590 అడుగులు నీరు చేరిన తర్వాత రైతులందరూ కూడా, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రైతులందరూ కూడా వరి సాగు చేయాలి అని చెప్పి ఒక ఉత్సాహంతో ఈరోజు వరి సాగు ముమ్మర ఏర్పాట్లు చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో దాదాపు 1,05,000 ఎకరాలు వరి పంట వేయటానికి ప్రభుత్వ అధికారులు కూడా, ఇక్కడున్న అధికారులందరూ, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపించే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దీనికి తగ్గట్లు ఈరోజు విత్తనాలు, వరి సాగుకు సంబంధించి విత్తనాలు ఏర్పాటు చేయకపోవటం ఈరోజు చూసాం. రాష్ట్రం అంతా కూడా నర్సరావుపేటలో రైతులందరూ క్యూ లైన్లో నించొని, ముఖ్యంగా మహిళలు కూడా చాలామంది టోకెన్ల కోసం ఈరోజు టౌన్ హాల్లో కానీ లేదా వివిధ ఏపీ సీడ్స్ షాపుల ముందు పెద్ద పెద్ద లైన్లు, క్యూ లైన్లో నించోవటం, ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో నించోవటం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా కూడా సంచలనం కార్యక్రమం జరుగుతాం. ముఖ్యంగా వ్యవసాయానికి తగిన చర్యలు తీసుకోకుండా, సిద్ధం చేసుకోకపోవటం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు దాదాపు 15-20 రోజుల నుంచి ఈసారి నీళ్లు వస్తాయి, పైనుంచి వరద వస్తుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే దాదాపు 50,000 హెక్టార్లు, అంటే 1,05,000 ఎకరాలకి ఈరోజు మనం వరి పంట సాగు చేస్తుంటే దీనికి గాను 31,000 క్వింటాలు ఈరోజు విత్తనాలు కావాలి. అందరూ కూడా జేజీఎల్ కావాలి. జేజీఎల్ 384 అనే వెరైటీ, ఈ వెరైటీ కోసం రైతులందరూ కూడా ఈరోజు క్యూ లైన్లో నించొని కూపన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కూపన్. దీన్ని కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 15 రోజుల క్రితం ఇదే జేజీఎల్ 30 కేజీలు విత్తనాలు 1,300 రూపాయలు చేస్తూ ఉంటే ఇవాళ రైతులు బ్లాక్లో కొనాల్సిన అవసరం. ఎందుకు ఈరోజు ఇంత వివక్ష చూపించే కార్యక్రమం చేస్తున్నారు? ఇక వాలంటీర్ వ్యవస్థ అయిపోయింది, సచివాలయ వ్యవస్థ అయిపోయింది, ఆర్బీకేలు అయిపోయింది. నెక్స్ట్ సచివాలయ వ్యవస్థను కూడా నీరుగార్చే కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు అవసరం కాబట్టి వాళ్ళని ఇచ్చేస్తున్నారు తప్ప, వాళ్ళను కూడా త్వరలోనే వాళ్ళకు కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కొంతమంది విలీనం చేస్తారంటున్నారు, కొంతమంది వైన్ షాపుల్లో పెడతారంటున్నారు సచివాలయ ఉద్యోగస్తుల్ని, కొంతమంది ఏదో వివిధ దీనికి వాడుకుంటూ ఉన్నారు. ఆ వ్యవస్థలను కూడా ఇచ్చేసే కార్యక్రమం. నేను పూర్తిగా ఈ యొక్క ఇబ్బందులు ఈరోజు చూస్తే, రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే భయంకరంగా ఈరోజు. అట్లానే రైతులకు పెట్టుబడి సాయం ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద ఇస్తుంటే, పెట్టుబడి ముందే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే రైతులకి అకౌంట్లో జమ చేస్తూ ఉంటే ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. పెట్టుబడి సహాయం అనేది ఈ ప్రభుత్వం మాట్లాడట్లేదు. అమ్మఒడి, తల్లికి వందనం అనేది ఈ సంవత్సరం ఎత్తేసినట్టు స్వయంగా మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది శాసనమండలిలో. కనీసం రైతుల గురించి, రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం, ఇది కూడా ఈరోజు సాయం చేయకుండా, దీన్ని కూడా ఇంతవరకు తేల్చకుండా ఈరోజు వదిలేసే కార్యక్రమం. అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కౌలు రైతు కార్డు.
ఈరోజు కౌలు రైతు కార్డులు గతంలో సచివాలయాలు రైతు భరోసాలకి సచివాలయ కేంద్రాలకు అప్పచెప్పి అక్కడే